పోరాటాల పొద్దులే పలికే పిలుపులే అందరి వాడే మన అశోకు సారే. చరితగల్ల వ్యక్తిరా, బోధనలో శక్తిరా, నిరుద్యోగి గుండెకు కొండంత అండరా. పల్లె పల్లె తిరిగినోడు, పాఠమై వెలిగినోడు, కలం చేత పట్టుకొని కదలెల్లిండు. శమట సుక్క రూపమోడు, సేను సెలక సోపతోడు, సవాల్ ఇసిరి తలిచిండు, సర్వైపోపన్నరు. నిరుద్యోగి కోస చూసి చేసినాడు ఫైటు. గెలిపించాలి గెలిపించాలి అశోక్ సార్ని గెలిపించాలి 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 అశోక్ సార్ని గెలిపించాలి. ఓట్ ఫర్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, వి సపోర్ట్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్. గెలిపించండి అశోక్ సార్ని, గెలిపించండి అశోక్ సార్ని, గెలిపించండి 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 ఓట్ ఫర్ అశోక్ సార్, ఓట్ ఫర్ అశోక్ సార్ చేసుకొని నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నాడు. మన కేయూ కానీ ఇప్పుడు యూనివర్సిటీలో ఆల్మోస్ట్ అందరూ సబ్స్క్రైబర్లు ఉంటారు సార్కి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన TSLBRB బోర్డు నుంచి కూడా సార్ జియో నెంబర్ 46 గురించి కానీ, ఇంకోటి లాంగ్ జంప్ విషయం గురించి కానీ, 1600 తప్పుడు క్వశ్చన్లు కానీ, అంటే సారు TSLBRB బోర్డు నోటిఫికేషన్ మొదలుకొని ఎండ్ ప్రాసెస్ వరకు కూడా సారు దాని గురించి గొంతుగా మాట్లాడిండు. అదేవిధంగా ఇట్లా విద్యాపరంగా నిరుద్యోగుల పక్షాన ఎంతో కొంత సారు కొట్లాడుతున్నాడు. కాబట్టి మన నిరుద్యోగులను కూడా మన గురించి మన వాయిస్ అనే చట్టసభలో వినిపించాలనే ఉద్దేశంతో మేము కూడా సార్కు సపోర్ట్ఫుల్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా పేరు నవీన్ పట్టాక మా టీం అంతా ఇవాళ వచ్చినామంటే మేము కూడా చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగం పొందిన వాళ్ళం మేము, అంటే పొందే వాళ్ళము. బట్ మాకంటే ఒక 40 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇవాళ జాబ్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ అన్యాయం జరిగిందని చెప్పేసి మేము అశోక్ సార్ దగ్గరికి వెళ్తే మాకు అసలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, మనం గెలిపించినటువంటి కాంగ్రెస్ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, లాస్ట్కు రేవంత్ రెడ్డి కూడా కలిసినాం మేము. అయినప్పటికీ అది గత ప్రభుత్వం తెచ్చింది, మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడిల్లు. అంటే గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందని కదా మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అవునా కదా? అంటే గత ప్రభుత్వం మనకు అన్ని విషయాలలో మనకు అన్యాయం చేసిందని కదా మనం ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. అయినప్పటికీ గెలిచిన తర్వాత వాళ్ళు మొత్తం ఊసరవల్లిగా రంగులు మార్చినట్టుగా మార్చేసేళ్ళు. ఇంకా మనకి ఏ దిక్కు లేదని చెప్పేసి అశోక్ సార్ని కలవడం జరిగింది. సార్ని మనమేమని కాదు, ఇప్పుడు గురుకులం వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకు రిలీక్విమెంట్ రావాలని చెప్పేసి 3000 ఉద్యోగాలు, అలా గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి, డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెగా డిఎస్సి రావాలంటే కూడా సారు అంటే ఒక నిరుద్యోగానికి కావాల్సినటువంటి అన్ని సమస్యల మీద సార్ మొన్న హంగర్ స్ట్రైక్ చేసిండు. అంటే ప్రతి ఒక్క విషయం మీద సార్ మనకు స్పందిస్తాను. కాబట్టి అంత మంచి వ్యక్తిని అసలు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి సార్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. బట్ మేమే చెప్పినాం, సార్ మీరు అసలైన ఎమ్మెల్సీ అంటే ఒక చట్టసభలో వెళ్లాల్సినటువంటి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ మీకు ఉందని చెప్పేసి మేమే సార్కి బలవంతం చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క కోరిక మేరకు సార్ ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి మన పట్టభద్రులము, మనమేమో నిరక్షరాస్యులం కాదు. అంటే ఆ చట్టసభలో ఒక మంచి మేధావిని పంపిస్తానే రేపటి రోజున మనకి రాబోయే అన్ని రకాల నోటిఫికేషన్లలో ఏమన్నా మార్పులు చేర్పు చేయాలన్నా, ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని సర్దిద్దేటువంటి ఆ యొక్క అవగాహన సార్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఎమ్మెల్సీలో సార్ని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మీ మొదటి ప్రాధాన్యత మాత్రం సార్ కేసి మీరు గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇవాళ వచ్చేది కేవలం మన నిరుద్యోగుల కోసమే. ఎన్నో కేసులు వేయించుకున్నాడు, మన సమస్యని తన సొంత సమస్యని చేసి భావించి ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాటం చేసి కేసుల పాలైన కూడా. కాబట్టి ఇంత స్టాండింగ్ ఎవరు కూడా మన కోసం చేయలేరు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గమనించండి. ఇవి నార్మల్ సాధారణ ఎలక్షన్స్ కావు. ఇవి ప్రజల చేత ఇవి పరోక్షంగా ఎన్నుకోబడే చట్టసభ. అంటే ఎమ్మెల్సీ అంటే మన పట్టభద్రులం వేస్తాము. కాబట్టి మనం ఒక మంచి మేధావిని మనం ఇలా ఎంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒకసారి గమనించండి. సార్కి అయితే మీరు ఫస్ట్ ప్రధానత ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 8వ తారీఖు మనకి నల్గొండలో సార్ నామినేషన్ వేయబోతున్నాడు. నామినేషన్ వేసిన తర్వాత సార్ మళ్ళీ మనం ఒకసారి ఇక్కడికి వస్తాడు. ఇవాళ మమ్మల్ని పంపించాడు అనమాట. కాబట్టి ఆ రోజు మనకు ఒకటి తెలంగాణ మూవ్మెంట్ బుక్ ఉంది కదా, ఆ బుక్ కూడా పంచుతాను అనమాట అందరికీ. అంటే సార్ డబ్బు పంచాడు, విద్య మాత్రం పంచుతాడు. కాబట్టి సార్కి మీరందరూ కూడా ఆ రోజు భారీ ఎత్తున రావాలి. 6 గంటలకి ఇక్కడ బస్ ప్రొవైడ్ చేస్తాడు. మీరందరూ కూడా 8వ తారీఖు నల్గొండకు రావాలి. కాబట్టి ఆ రోజు వచ్చి మనం భారీ అంటే ఎక్కువ మొత్తంలో వెళ్ళి సార్కి ఇంత నిరుద్యోగుల సపోర్ట్ ఉంది అంటే అదే రోజు మనం సార్ యొక్క విజయాన్ని తెలియపరచాలి. ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. మిత్రులారా దయచేసి గమనించండి. అందరూ వచ్చి సార్కి మనం సపోర్ట్ చేయాలి. అన్న అందరికి నమస్తే అన్న. ముందుగా అశోక్ సార్ కొన్ని అనివార్య కారణం వల్ల ఇక్కడ రాలేదు. మళ్ళీ వస్తారు 2-3 రోజుల్లో మీ అందరినీ కలుస్తాడు. ఒక నిరుద్యోగ గొంతుగా ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏకైక వ్యక్తి, నిరుద్యోగుల కేర్ ఆఫ్ అడ్రస్ కేవలం అశోక్ సారే. వేరే వాళ్ళు రాజకీయ మాటలు చెప్తారు, ఎటువంటి అంటే మనం చెప్పేది కూడా వినరు. వాళ్ళకు
ఒక చిన్న జీవో తెచ్చిన హోమ్ మినిస్టర్గా తెలియదు. 46 జీవో పైన నేను హోమ్ మినిస్టర్ని కలిసిన. ఈ 46 జీవో క్యా అంటుండు హోమ్ మినిస్టర్. అంటే వీళ్ళకి అవేర్నెస్ ఉండదు. రేపటి రోజున డిఎస్సిలో మన జైల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారట. దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడిన రాజకీయ నాయకుడైనా మాట్లాడరు. లేదా గ్రూప్ 2కు సంబంధించి 2000 పోస్టులు పెంచాలి, ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడరు. గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని చూస్తారు, మాట్లాడుతురా? మెగా డిఎస్సి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది కేవలం అశోక్ సారే. గురుకులంలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు చాలా మిగిలినాయి. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వచ్చింది, అయినా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. రేపటినప్పుడు మాయల మళ్ళీ రంగులు అంటే ఊసరు వెళ్ళి రంగులు మారుస్తుంది. అట్లనే రంగులు మార్చే వ్యక్తి ఇప్పుడు తీన్ మార్మలన్న మరి రేపటి రోజున పోటీ చేస్తా అన్న నాకు ఓటేయండి, అక్క నాకు ఓటేయండి అని డబ్బులు కూడా పంచుతాడు. అటువంటి వ్యక్తికి కనుక మనం ఓటేస్తే మళ్ళీ నిండా మునుగుతాం. రంగులు మార్చేటోడు కాదు, మన జీవితాన్ని రంగులమయం చేసేటోడు మనం ఎన్నుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వం ఇది. మళ్ళొకసారి ఇటువంటి వ్యక్తులకు కనుక మనం అధికారం ఇస్తే ఆయన ఏం చేయడు. ఇప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఇప్పుడు ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో. రేపు ఏమైనా క్వశ్చన్ చేస్తాడన్నా, నీకు చిన్న ప్రాబ్లం ఉంది గురుకులంలోనో, లేకపోతే నీకు సంబంధించిన నోటిఫికేషన్లో ఏదో చిన్న ఇష్యూ ఉంటుంది, నువ్వు వెళ్తావు అన్న ఇది పరిస్థితి అని నువ్వు లెటర్లు ఇస్తావు. పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎందుకంటే అది అధికార పార్టీలో ఉన్న వ్యక్తికి కనుక మళ్ళీ అధికారం ఇస్తే వాళ్ళకు లొంగిపోతాడు. ఏ అధికారం లేని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని మనం గెలిపించుకుంటే అటువంటి వ్యక్తి చట్టసభలో మాట్లాడతాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. సార్ ప్రతినిధులుగా వచ్చాము. 8వ తారీఖు రోజున నల్గొండ జిల్లాలో మరొకసారి నిరుద్యోగుల సత్తా చూపెడదాం. లక్షలాది స్టడీ చైర్లు ఏకమైతే నియంత్రణ దించిన ఘనత మనది. మరొకసారి మన సత్తా చూపెడదాం. కాబట్టి మీరందరూ దయచేసి రండి. ఉదయం 6 గంటలకు 7 గంటలకు ఇక్కడ మేము బస్సు ప్రొవైడ్ చేస్తామన్నా. మీరు వచ్చి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తామన్నా. అందరికీ నమస్తే. తెలంగాణ గవర్నమెంట్కు ఇప్పుడు ఫామ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎదురు పోయి నిరుద్యోగుల పట్ల ఒక వ్యక్తి పోరాడుతుంటే ఎంత గుండె కావాలి. సో ఒక గుండె కరెక్ట్గా పంపు చేయాలంటే అంటే కరెక్ట్గా సక్రమంగా వర్క్ చేయాలంటే ఏం కావాలి? మనకు బ్లడ్ కావాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కావాలి. ఇక్కడ అశోక్ సార్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పట్టభద్రులు వాళ్ళ స్థానంలో ఉండి కరెక్ట్గా అంటే నిరుద్యోగులకు ఏం అవసరం, ఎక్కడ ఏ ఖాళీలు ఎప్పుడు పూరించాలి అంటే ఇక మన నిరుద్యోగుల సమస్యలని తెలిసిన ఒక మన గుండె చప్పును మనం ఓట్లనే రక్తంతో గెలిపించి అక్కడికి పంపి మన తరపున మన అంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు కాకుండా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినాక ప్రతి దాంట్లో లీకులే, ఏది ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా జరగలేదు కదా. అలాంటివి మళ్ళీ జరగకుండా ఆయన తన వంతు కృషి చేస్తాడు. కాబట్టి మనం అందరం ఈసారి ఓట్లనే రక్తంతో ఆయన గుండె గట్టిగా నిలబడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరూ తెలుసు అశోక్ సార్. సో అశోక్ సార్ కొంచెం నామినేషన్ పనిలో బిజీగా ఉన్నారన్న. యాక్చువల్గా అశోక్ సారే రావాలి. మళ్ళీ నామినేషన్ 8వ తారీఖు వేయబోతా ఉన్నామన్నా. నామినేషన్ వేసిన తర్వాతకి స్వయాన అశోక్ సారే ప్రతి ఒక్క గ్రంథాలయంకి, అదేవిధంగా ప్రతి ఒక్క పట్టభద్రునికి, నిరుద్యోగికి ప్రతి ఒక్కరిని కలుస్తారన్న ఖచ్చితంగా. అశోక్ సార్ లాంటి మేధావిని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఏ పదవి లేనప్పుడే ఆయన ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఆ రోజు గ్రూప్కి సంబంధించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, వాయిదా వేయమని. ఎందుకంటే ఒకే మంత్లో వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పట్టించుకోకపోతే సార్ వెళ్తే సార్ని ఎలా గుంజుకోపోయారు చూసారు కదా నా టీవీలలో. సార్ మన కోసం జైలుకు కూడా వెళ్ళారు. దాదాపుగా 12 నుంచి 13 క్రిమినల్ కేసులు సార్ మీద ఉంది. అది కేవలం మన కోసమే. సార్ మీరు నిలబడాలి, మీలాంటి వ్యక్తులు చట్టసభలో ఉండాలి. రేపటి రోజున మీరేం చెప్పినా ఈ ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలని చెప్పి మన లాంటి అభ్యర్థులే చాలామంది సార్ని ఫోర్స్ చేయడం వల్ల మన కోసం సార్ నిలబడతా ఉన్నారన్న. 8వ తారీఖు ఉదయం 10 గంటలకు మనకు నల్గొండ జిల్లాలో నామినేషన్ వేయబోతున్నారన్న. ఒక బస్సు ఇక్కడ అరేంజ్ చేస్తాము, స్వతహాగా మీరు రండి. సార్ కూడా ఒక మాటకి ఏమన్నారంటే నేను ఒక ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఒక బుక్ ఇవ్వగలుగుతా, అంతే నా స్తోమత. అలాగే భోజనం కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేస్తామన్నా. మీరు దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఈ వరంగల్ జిల్లా నుంచి మనం మినిమం ఒక 200 మంది ఇక్కడ నుంచి కదిలి వెళ్ళి అశోక్ సార్ సైన్యంలో కలిసి అశోక్ సార్ నామినేషన్ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను అన్న. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా సార్కి అన్న. మేము కూడా ఆస్పిరెంట్స్ అన్న. మేము ఏదో రాజకీయాల కోసమో దేనికోసమో మేము రావట్లేదు. నాకు కూడా 125 మార్క్స్ వచ్చినాయి అన్న కానిస్టేబుల్లో. 46 జీవోలో నాకు జాబ్ రాలేదు. సార్ లాంటి వ్యక్తులు ఖచ్చితంగా చట్టసభలో ఉంటేనే ఇటువంటి చిన్న జీవులు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏ చిన్న జీవో తెచ్చినా రెక్టిఫై చేయలేరన్న. అలాగే జైలు ఎగ్జామ్లో కూడా ఏదో ఇంగ్లీష్ మీడియం పెట్టారట. దానికి సంబంధించి ఎవరు మాట్లాడారన్న వీళ్ళు. నేను హోమ్ మినిస్టర్ దగ్గర పోతే 46 జీవో సార్ అంటే క్యా జీవో అంటుండు హోమ్ మినిస్టర్ గత గవర్నమెంట్లో. అంటే వీళ్ళకి జీవోల గురించి కూడా అవగాహన ఉండదు. అదే అశోక్ సార్ దగ్గర వెళ్తే ఒక చిన్న ఇష్యూ గురించి మనం చెప్తే సార్ అందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకుంటారు. తెలియకపోతే మన లాంటి విద్యార్థులు తెలుసుకుంటారు, కానీ అవతల వ్యక్తి రాజకీయ నాయకులు తెలుసుకునే ప్రయత్నం చేయరు. కాబట్టి అశోక్ సార్ లాంటి వ్యక్తి
నామినేషన్ మనమంతా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మేము బలవంతం చేసి సార్ని రావాలని చెప్పేసి మనం దింపినాం కాబట్టి ఖచ్చితంగా మనం మన ఓటుని ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకొని రేపటి రోజున మనకు వచ్చేటువంటి ఏదైనా ఒక నోటిఫికేషన్లో ఎలాంటి లోటుపాటు ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో నెంబర్ 46 తీసుకొచ్చి మన వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబాద్ ఇలాంటి ఈ వ్యక్తికి మన గ్రామీణ ప్రజలకి పిల్లలకి ఉద్యోగాలు లేకుండా చేశారు. హైదరాబాద్లో మనకు స్థానం వద్దంట. హైదరాబాద్ రాజధానిని 2 ముక్కలుగా డివైడ్ చేసి CD1 CD10 చేసి దాని మొత్తం అంటే వరంగల్ వాళ్ళకి ఇప్పుడు మన సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ అని చెప్పి డివైడ్ చేశారు కదా. సో హైదరాబాద్లో రాజధాని అయినప్పటికీ మనకు అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అక్కడ పట్టణీకరణ కాబట్టి పాపులేషన్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి రాబోయే అన్ని ఉద్యోగాలలో కూడా మొత్తం ఎక్కువ పోస్టులు అంటే కేటాయించబడుతున్నాయి. కాబట్టి మనకు అవకాశం లేకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సార్ లాంటి వాళ్ళు మనం గెలిపిస్తే దాని గురించి క్వశ్చన్ చేసి మళ్ళీ రాజధానిలో మనందరికీ హక్కులు కల్పించే విధంగా సార్ మాట్లాడతాడు. అదేవిధంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు చెప్పొద్దులే కానీ ఇలాంటి వ్యక్తులు కనుక లోపలికి పోతే వాళ్ళు ఓన్లీ రాజకీయ దహంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఎలాంటి న్యాయం చేయలేరు. సో మొన్న గ్రూప్ 2 పోస్టులు పెంచాలన్నా ప్రతి ఒక్కటి గురుకుల రీలిక్విమెంట్ ఇవ్వాలన్నా జియో నెంబర్ 46 లాంటి జియో రద్దు కావాలన్నా సారు ఆమరణ నిలదీసి కూడా మనం చేశారు, మీరు చూసే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క విషయం టెట్ వాళ్ళకి ఇప్పుడు తొందరగా టెట్ నిర్వహిస్తున్నందుకు దానికి కారణం మెగా డిఎస్సి కానీ వీటి పోస్టులు పెంచిన కారణం మొత్తం మనకు అశోక్ సారే, మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ కోర్సులు కూడా ఒక 1 రూపీతోని పేద విద్యార్థులను ఆదుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు చట్టసభలో వెళ్తే మనకు రేపటితో న్యాయం జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలి. 8వ తారీఖు సార్ నామినేషన్ వేయబోతున్నాడు. ఇక్కడ ఒక బస్సు కూడా అరేంజ్ చేస్తా ఉన్నాడు. ఆ రోజున మీరు అందరు కూడా రావాలి. అక్కడ మనకు సార్ తెలంగాణ మూవ్మెంట్ బుక్ కూడా పంచబోతున్నాడు ప్రతి ఒక్కరికి ఫ్రీగా. కాబట్టి తప్పకుండా మన యొక్క అంటే మన పట్టభద్రుల యొక్క బలం ఏందో చూపెట్టాలి అది రోజు. కాబట్టి దయచేసి అన్న మీ అందరికీ నేను చేతులే మొక్కుతున్నా. అలాంటి మేధావి వస్తే మనకు న్యాయం జరుగుతుంది. మనం ఏది ఆశించకుండా మన ఓటుని మనం సరైన క్యాండిడేట్ మనం ఎంచుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ పేరు నేను అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.